హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరా డైలీ లాగ్స్ అండ్ మిక్స్. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్ని అప్డేట్లో వస్తాయి. నేను మీకు డైలీ రొటీన్ అయితే ఎలా చేస్తానో ఎలా ఉంటానో మీకైతే నేనైతే చూపిస్తున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి అయితే నేను ఎప్పటికప్పుడు నైటే అంట్లంతా వాష్ చేసుకుంటానండి. ఇలా క్లీన్గా అయితే నీట్గా అయితే పెట్టేసుకుంటాను. మనం ఇలా హౌస్‌ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకు గూడా మంచిగా అనిపిస్తది. అండ్ మనకు గూడా హెల్త్ కూడా పరంగా చాలా మంచిగా ఉంటది. అండ్ ఇలా నేనైతే ఎప్పుడప్పుడు గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసాను. అండ్ మా బాబు కోసం అయితే కొంచెం అయితే పాలైతే వేడి చేస్తున్నాను. నేనైతే తనకైతే డైలీ నైట్ అయితే పాలైతే పక్కా అయితే ఇస్తానండి. అండ్ మార్నింగ్ లేవగానే మా కిచెన్ అయితే ఇంత నీట్‌గా ఉంటదండి. ఎందుకంటే నేనైతే నైటే మంచిగా క్లీన్‌గా పెట్టుకుంటాను. ఇంకా మార్నింగ్ లేవగానే డైరెక్ట్ హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. మార్నింగ్ లేవగానే ఇలా ఫస్ట్ అయితే మొత్తం హౌస్ క్లీన్ చేసుకున్న తర్వాత మ్యాప్ పెట్టేసి నేనైతే పూజ అయితే చేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే చేస్తామండి మేమైతే. ఇంకా టిఫిన్ కోసం అయితే దోసలు చేద్దామని దోస బ్యాటర్‌ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మనమైతే బిఫోర్ నైటే పిండిని నానబెట్టుకోవాలండి. అంటే మనం బియ్యం అండ్ పెసర్లను నానబెట్టుకుని తర్వాత మనం ఒక 5 అవర్స్, 6 అవర్స్ అలా నానబెట్టుకున్నామనుకో మనకి నెక్స్ట్ డే అయితే పిండి అయితే చాలా మంచిగా అయితే పొంగుతది. అండ్ మా ఫ్యామిలీ వాళ్ళ కోసమైతే నేనైతే దోసలైతే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ మా బాబుకైతే నేనైతే తన కోసమని చిన్ని దోస అయితే వేస్తాను. తనకైతే ఇచ్చిన తర్వాత తను కూడా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేస్తాడు. మార్నింగ్ టిఫిన్ అయితే దోసలైతే ప్రిపేర్ చేసుకున్నాం. ఇలా అయితే మా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత నేనైతే పైనైతే వెళ్ళానండి. మా గార్డెన్ ఎలా ఉందో చూడడానికైతే వెళ్ళాను. అక్కడికి నేను ఒకసారి వెళ్ళిన తర్వాత అక్కడ చిన్ని చిన్ని టమాటాలైతే ఉన్నాయి. అండ్ నేనైతే బిఫోర్ వీడియోస్‌లో అయితే అంతటికన్నా ముందు వీడియోస్‌లో అయితే నేనైతే టమాటా చెట్టుకి కొన్ని పూల మొగ్గలున్నాయని, నేనైతే ఫ్లవరింగ్ ఉన్నాయని చెప్పాను. కానీ ఇప్పుడైతే ఏకంగా మనకైతే కాయలైతే వచ్చేసాయి. చాలా బాగుందండి చెట్టయితే. చూడడానికి చాలా బాగా నచ్చింది. అండ్ అక్కడైతే చిన్ని చిన్ని టమాటాలైతే ఉన్నాయండి. ఇవి గూడా హార్వెస్టింగ్ వచ్చినప్పుడు నేనైతే ఇంకోసారి మీకైతే అప్డేట్ ఇస్తాను. అండ్ ఇక్కడైతే మేమైతే పచ్చిమిర్చి నారైతే పోసామండి. ఇక్కడ కొన్ని విత్తనాలు వేయగానే నారైతే వచ్చింది. అండ్ ఇటు సైడ్ ఉన్నదైతే పాలకూర. మేము పాలకూర హార్వెస్టింగ్ చేస్తున్నప్పుడు మళ్ళీ వస్తూనే ఉంటది. ఒకసారి కొన్ని విత్తనాలేస్తే అదొక్కటే మాకైతే హార్వెస్టింగ్‌కి వస్తుందండి. అండ్ ఇలా అయితే ఫ్లవరింగ్ అయితే ఉన్నాయి. నేను కొన్ని వీడియోస్‌లో మీకైతే చెప్పాను. ఫ్లవర్ పూసిన తర్వాత మనమైతే మొక్కలకైతే ఇలా కట్ చేసుకుంటే ఇంకా బాగా ఫ్లవరింగ్ అయితే వస్తది. నేనిక్కడ చూపించిందైతే కొత్తిమీర చెట్టండి. చాలా హెల్తీగా అయితే ఉందండి చెట్టయితే, కొత్తిమీర చెట్టు. ఇక్కడైతే ఆ చెట్టుకి కూడా ఫ్లవరింగ్స్ అయితే వచ్చేసాయి. నేనైతే మీకు చూపించినట్టు ఇలా అయితే కట్ చేసుకుంటే మనకి మొక్కల గ్రోత్ అయినా అండ్ మంచిగా హెల్తీగా అయితే ఉంటదండి. మనకి ఫ్లవరింగ్స్ అయితే చాలా వస్తాయి. అండ్ మనకి చిగుళ్ళు కూడా చాలా మంచిగా వస్తది. మీరు ఎప్పటికప్పుడు ఫ్లవర్ పూసిన తర్వాత కట్ అయితే చేసుకోవాలి. అండ్ మధ్యాహ్నంలో వచ్చేసి అయితే రైస్ వండుదామని రైస్ అయితే వాష్ చేసుకుంటాను. నేనైతే రైస్ అయితే ఒక్కొక్కసారి అయితే నానబెట్టి వండుతాను. ఒక్కొక్కసారి అయితే అప్పుడే వండేస్తాను. కానీ నేనైతే రైస్ అయితే మంచిగా అయితే కడిగేసుకుంటాను. ఒక 3 ఆర్ 4 టైమ్స్ అయితే మంచిగా కడిగిన తర్వాత నేనైతే రైస్ అయితే వండుతాను. ఇలా మంచిగా కడుక్కొని అందులో మనకి టేస్ట్‌కి తగినట్టు సాల్ట్ ఏసుకొని నేనైతే రైస్ అయితే వండేసుకుంటున్నాను. ఇంకా కర్రీ కోసమని ఒక సైడ్ అయితే పప్పు వండుదామని పప్పయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా రైస్ అయితే సగం అయితే ఉడికిందండి. ఇలా ఒక స్టవ్ మీద అయితే రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ నేను ఒక సైడ్ అయితే పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదా! ఇలా మంచిగా అయితే రైస్ అయితే ఉడికిన తర్వాత నేనైతే ఇంకా సైడ్‌కైతే పప్పు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా పప్పులో అయితే తాలింపు వేయడానికి కూడా ప్రిపేర్ చేసుకొని ఒకేసారి అయితే పప్పు అయితే ఇలా మంచిగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేనైతే ఇప్పుడు వండిన పప్పు అయితే టమాటా పప్పు అండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటది. కావాలంటే మీకు రెసిపీ కావాలంటే నాకైతే కామెంట్ అయితే చేయండి. ఇంకా మా లంచ్‌కొచ్చేసి అయితే వైట్ రైస్ అండ్ టమాటా పప్పు అండి. ఇలా అయితే మేమైతే లంచ్ అయితే హ్యాపీగా అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ కొన్ని అంట్లు ఉంటే వాష్ చేసుకున్నాను. నేనైతే ఎప్పటికప్పుడు నీట్‌గా అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మేమైతే అలా విశాల్ మార్ట్‌కైతే వెళ్ళామండి. ఇలా మేము విశాల్ మార్ట్‌కి వెళ్ళిన తర్వాత ఎలాంటి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయో చూడడానికైతే వెళ్ళాం. అక్కడైతే మా బాబు అండ్ మా హస్బెండ్ అయితే షూ కలెక్షన్స్‌కి అయితే చూస్తుర్రు.
ఎలా ఉంది స్పోర్ట్స్‌కి అయితే తనకి ఎప్పుడు ఎక్సర్సైజ్‌కి కావాలని చెప్తూ ఉండేవారు. ఒకటి తీసుకుందామని ఒక పేర్ తీసుకుందామని వెళ్ళామండి అక్కడికి. ఇంకా కింద సెక్షన్‌లో అయితే బాబు వాళ్ళ కలెక్షన్ చాలా బాగుంది అండి. ఇంటర్ వేర్ అయినా, డైలీ వేర్ అయినా చాలా మంచి కలెక్షన్ అయితే వచ్చింది. నేనైతే కొన్ని కలెక్షన్స్ అయితే తీసుకున్నాను. ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ఇంకా డిన్నర్‌లోకి అయితే చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నేనైతే కొన్ని వీడియోస్‌లో చపాతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చెప్పాను. ఇంకా అందులో కాంబినేషన్ వచ్చేసి అయితే వంకాయ కూర చేద్దామని నేనైతే పచ్చిమిర్చి అండ్ ఆనియన్ చాప్ అయితే చేసుకొని, ఆయిల్ పోసుకొని అవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకున్నాను. ఒక సైడ్ అయితే బ్రింజల్ అయితే చాప్ చేసుకున్నాను. నేనైతే చాప్ చేసుకున్నప్పుడు అయితే కొంచెం వాటర్ తీసుకుంటున్నాను ఒక బౌల్‌లో అయితే. అండ్ అందులో పసుపు, సాల్ట్ వేసేసి అందులో అయితే ఆనియన్స్ వేస్తాను. ఎందుకంటే మనకి కలర్ చేంజ్ కాకుండా ఫ్రెష్‌గా ఉండడానికి అయితే అలా అయితే చేస్తారు. ఇంకా అందులోకి అయితే టమాటాలు అయితే తీసుకున్నాను. నేను ఇందాక చూపించినట్టు మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి చేసుకున్న తర్వాత మనమైతే వంకాయలైతే ఇలా వేసుకోవాలి. వంకాయలు వేసుకున్న తర్వాత మనమైతే ముక్కలకి మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా ఒక 5-10 మినిట్స్ సిమ్‌లోనే మంచిగా కలుపుకుంటే అప్పుడైతే బ్రింజల్ అయితే ఉడికిపోతది. అండ్ అప్పుడప్పుడు మూత పెడుతూ చూసుకుంటూ ఉంటే మనకైతే మంచిగా కర్రీ అయితే ప్రిపేర్ అవుతది. ఇలా అయితే కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత అందులోకి వచ్చేసి అయితే మనం మన టేస్ట్‌కి తగినట్టు సాల్ట్ అండ్ టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలు యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అయితే కలుపుకోవాలి. ఇలా అయితే మన కర్రీ అయితే 60% అయితే ఉడికిపోతది. అండ్ మనకు కొంచెం తగినట్టు మనం అందులో కారం కూడా వేసుకోవాలి. ఇంకా మంచిగా అయితే కలుపుకోవాలి. ఇలా అయితే వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇలా అయితే కొంచెం మనం కారం వేసిన తర్వాత ఈ ప్రాసెస్ కూడా సిమ్‌లో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటది. అండ్ ఇలా అయితే మేమైతే డిన్నర్‌లోకి అయితే చపాతీలు అండ్ వంకాయ కర్రీ, వైట్ రైస్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇలా అయితే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు డిన్నర్, లంచ్, బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇలా సింపుల్‌గా అయితే మా డే అయితే మేనేజ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మీ ముందుకు వస్తానని